ఇక మరోసారి అధికారం తమదేనన్న ధీమాతో ఉన్న బీజేపీ నేడు సంకల్ప పత్రం పేరిట ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనుంది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తదితరులు హాజరు కానున్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ అనే థీమ్తో అభివృద్ధి, దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన ఎజెండాగా బీజేపీ తన మేనిఫెస్టోను రూపొందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు రోడ్ మ్యాప్ కూడా చేర్చారు. మేనిఫెస్టో రూపకల్పనలో ప్రజల సలహాలు, సూచనలు తీసుకునేందుకు ప్రధాని మోదీ గతంలో దేశవ్యాప్త క్యాంపెయిన్ ప్రారంభించారు. ఈ క్రమంలో నమో యాప్ ద్వారా ప్రజలు తెలియజేసిన సలహాలను మేనిఫెస్టోలో చేర్చినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్. థ్యాంక్ యూ పద్మ. నేను బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ఢిల్లీలో విడుదల చేయబోతున్నారు. బీజేపీ అధిష్టానం ఇంట్లో నడ్డా, కేంద్ర మంత్రులు, అలాగే మోదీ కూడా పాల్గొనే అవకాశం ఉంది. మేనిఫెస్టోకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలో గత 2 సార్లు బీజేపీ వచ్చిన అధికారంలో వచ్చిన సందర్భంగా బీజేపీ సాధించిన విజయాలు కావచ్చు, అలాగే రాబోయే కాలానికంటే మళ్ళీ మూడవసారి ప్రజలు అధికారంకి బీజేపీ వస్తే ఏం కార్యక్రమాలు చేపడుతుందో మొదలైనటువంటి అంశాలు బీజేపీ రూపొందించిన మేనిఫెస్టో రూపొందించింది. దీంతో కూడా మరోసారి తమకు అధికారం ఇస్తే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తుంది. అయితే ఢిల్లీలో ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్న ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీతో పాటు కూడా రైట్, థ్యాంక్ యూ చారి.